అయితే నీ ఫోన్ అప్పుడు నేను మీటింగ్లు ఉంటా వీళ్ళు అయితే ఎత్తినా నేను ఇక్కడ ఉండగానే ఫోన్ చేసిన ఆ గేట్ ముందనే ఫోన్ చేసిన మీరు వచ్చిరన్నా మీతో పాటు 100 మంది ప్లేయర్స్ తీసుకొచ్చారు నాకు అర్థం కాలేదు నేనైతే వాళ్ళని రమ్మని మిమ్మల్ని పెడుతున్నా మేము మిమ్మల్ని పెడుతున్నావా నేనే వాళ్ళని చూసి పరేషాన్ సో సరే అది ఇష్యూ కాదులే ఇగో మీరు జోకాలంటే జోకండి బాబు దయాకర్ నన్ను కాంగ్రెస్ పార్టీ జోకండి మాకు అవసరం లేదు మేము కాంగ్రెస్ పార్టీ కోసం గట్టి కష్టపడిన వాళ్ళే వాళ్ళు ఎవరు బాబు నోటిఫికేషన్ వీళ్ళు వినరు మారారు బాబు దొడ్లైనా గొడ్డైనా మారుతారు వీళ్ళు మారు ఎన్నిసార్లు చెప్పాలి నోటిఫికేషన్ వాళ్ళని తెలియదా ఇంటెలిజెన్స్ లేదా వీళ్ళకు మీరు చెప్పాలా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయినా వీళ్ళకు కానీ ఇంటెలిజెన్స్ లేదా వీళ్ళకు సిగ్గుండాలి మాట మాట్లాడడానికి త్వరలో చెప్పుకోవడానికి ఇంటెలిజెన్స్ ఉంటుంది బాబు మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది మీరు మాట్లాడతారు కనీసం ఇక్కడ సభ పెట్టుకున్నందుకు 10,000 పోలీసులు వస్తారు కానీ మీకు ఇంటెలిజెన్స్ లేదా అంత అబద్ధాలు డ్రామాలు వీడికి వస్తే రాజకీయ నాయకులకి వీళ్ళు మంత్రి పదవి అవుతుంది ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్న వాళ్ళకు పదవులు వస్తాయి అంతే తప్ప లేదు వాళ్ళ అవకాశాలు మీరు మొదటి సంవత్సరంలో నిలిచిన ఉద్యోగాలు ఇస్తున్నారు మీరు మొన్న ఇంటర్వ్యూలో ఏం చెప్పారు నేను చెప్పేది నీది అంశం ఏదన్నా ఉంటే ఇక్కడ చెప్పు కానీ ఈడ వచ్చి రచ్చ చేసి వాళ్ళ డెమోక్రటిక్ రైట్ కాలరాశాకు నీకెక్కడ మేము మాట్లాడలేమని లెక్క మాకంటే ఎక్కువ లవ్గా మాట్లాడతావా నేను కౌంటర్ ఇయ్యలేను నేను ఇదానిక ఈడ పెట్టింది మన వాళ్ళతో ఏం చెప్పినా పరిష్కారం కొరకు నన్ను విలువండి పంచాయతీకి అయితే చాలా మంది వస్తారు కాదు నీ వల్ల 2 సంవత్సరాల కాలంలో ఏం పరిష్కారం నువ్వు మాట్లాడేటప్పుడు చెప్పాలా అశోక్ సార్ మాట్లాడినప్పుడు వినలే నువ్వు కూడా చెప్తావు విను విని వెళ్ళిపోతావు అశోక్ సార్ వెళ్ళిపోతాం ఏం చేస్తామో చెప్తాం బ్రదర్ లేదు అశోక్ సార్ కాదు కాదు పరిస్థితి ఏం చెప్పండి నీ కాదు నీ బాధ ఏందో అసలు ఫస్ట్ చెప్పు ఒకసారి బాత్రూమ్ పోయినప్పుడు కాదు నీ బాధ ఏందో 5 నిమిషాలు బాత్రూమ్ పోయిన కాదు నీ బాధ నీ బాధ ఏందో చెప్పు ఫస్ట్ నీ బాధ ఏందో చెప్పు ఇదేం కల్చరా బాబు నీ సమస్య లేదు ఏం లేదు ఊరికనే లచ్చ చేస్తాను